హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి మనకి పోస్టల్ శాఖ నుంచి మనకి మరొక కొత్త నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. పర్ మంత్ వచ్చేసి మీకు 30,000 శాలరీ ఇస్తే మీకు ఎటువంటి ఎగ్జామ్ లేకుండా మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారనమాట. వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసే ముందు వచ్చేసి అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే వీడియోని చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. ఈ నోటిఫికేషన్లో మనకు వచ్చేసి ఆఫీసర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే భర్తీ చేశారనమాట. అలాగే ఈ జాబ్కి వచ్చేసి మనకి పర్ మంత్ వచ్చేసి 30,000 శాలరీ ఇస్తున్నారు, మీకు ఆల్రెడీ చెప్పాను. కాబట్టి వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోలో వచ్చేసి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, ఓకేనా గైస్, జాబ్కి సంబంధించి. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ముందుగా మనం పోస్ట్ యొక్క వివరాలు చూసుకున్నట్లయితే మనకి పోస్ట్ నేమ్ వచ్చేసి మనకి ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అనమాట. ఇందులో వేకెన్సీస్ వచ్చేసి మనకి 51 వేకెన్సీస్ అయితే తీశారనమాట. ఇందులో మనకి ఏజ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మినిమం ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి 21 ఇయర్స్ ఏజ్ క్వాలిఫికేషన్ అనమాట. మినిమం ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి మ్యాక్సిమం ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి 35 ఇయర్స్ ఏజ్ క్వాలిఫికేషన్ అనమాట. ఇంకా కేటగిరీ వైజ్గా పోస్టులు చూసుకున్నట్లయితే మనకి యూఆర్ వాళ్ళకి 13 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 13 వేకెన్సీస్, ఓబీసీ వాళ్ళకి 19 వేకెన్సీస్, ఎస్సీ వాళ్ళకి 12 వేకెన్సీస్, ఎస్టీ వాళ్ళకి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా గైస్, దీని యొక్క అప్లై లింక్ వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్ లింక్లో ప్రొవైడ్ చేశాను, వీళ్ళైతే అప్లై చేసుకోండి. ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైతే జాయిన్ అయ్యలేదో వీళ్ళొచ్చేసి ప్రతి ఒక్కరైతే జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్ వచ్చేసి కొత్తగా క్రియేట్ చేయడం జరిగింది, లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వీళ్ళైతే ప్రతి ఒక్కరైతే చెక్ చేయండి. ఓకేనా. ఇంకా మనకి సర్కిల్ అలాగే మనకి స్టేట్ వైజ్గా మనకి వేకెన్సీస్ అయితే ఇచ్చారనమాట, మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇందులో మనకి ఓవరాల్గా మనకి 14 సర్కిల్స్ అయితే ఉన్నాయన్నమాట. 14 సర్కిల్స్ వచ్చేసి మనకి 51 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట, మీకు ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా గైస్. ఇంకా మనకి జాబ్ టైప్ చూసుకున్నట్లయితే మనకి ఇది వచ్చేసి కాంట్రాక్ట్ బేస్డ్ గవర్నమెంట్ జాబ్ అనమాట. అప్లికేషన్ మోడ్ వచ్చేసి మనకి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి అందరూ వచ్చేసి. ఇంకా శాలరీ చూసుకున్నట్లయితే మనకి పర్ మంత్ శాలరీ వచ్చేసి మనకి 30,000 శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా గైస్. ఇంకా మనకి సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి మీ యొక్క గ్రాడ్యుయేషన్ మార్క్స్ అండ్ మీ యొక్క ఇంటర్వ్యూ బేస్ చేసుకొని మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇంకా మనం ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి యాజ్ పర్ రూల్స్ చూసుకున్నట్లయితే మనకి March 1 నుంచి March 21 వరకు అయితే ఇచ్చారనమాట. ఇంకా మనం లింక్ చెక్ చేసుకున్నట్లయితే మనకి ఎటువంటి అంటే మనకి అప్లికేషన్స్ స్టార్టింగ్ అవ్వలేదన్నమాట. ఓకేనా గైస్. ఇంకా ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే మనకి మినిమం ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు వచ్చేసి డిగ్రీ కంప్లీట్ చేస్తే సరిపోతుందన్నమాట. ఓకేనా గైస్. ఇంకా ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 21 ఇయర్స్ అనమాట, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 35 ఇయర్స్ అనమాట. ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, పీడబ్ల్యూ కేటగిరీ వాళ్ళకి 10 ఇయర్స్, పీడబ్ల్యూ కేటగిరీలో ఓబీసీ వాళ్ళకి 13 ఇయర్స్, పీడబ్ల్యూ కేటగిరీలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 ఇయర్స్ అనమాట ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి. ఓకేనా గైస్. ఇప్పటి వరకు వీడియో చూస్తూ ఎవరైనా లైక్ చేస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. ఇంకా మనం సెలక్షన్ ప్రాసెస్ చెక్ చేసుకున్నట్లయితే మనకి మెరిట్ బేస్గా ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి వచ్చేసి పర్సనల్గా ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసిన తర్వాత మీకైతే జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే మనకి టోటల్ వచ్చేసి మీకు 3 స్టేజెస్ అయితే ఉంటాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి సెకండ్ స్టేజ్లో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు, థర్డ్ స్టేజ్లో వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారనమాట. ఓకేనా గైస్. ఇంకా మనకి శాలరీ అండ్ అలవెన్సెస్ చూసుకున్నట్లయితే మనకి ఫిక్స్డ్ శాలరీ కాబట్టి పర్ మంత్ వచ్చేసి మీకు 30,000 శాలరీ అయితే ఇస్తున్నారు. ఇంకా అప్లికేషన్ ఫీజ్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ కేటగిరీ వాళ్ళకి 150 రూపీస్ అప్లికేషన్ ఫీ అనమాట. ఇంకా జనరల్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి అప్లై చేసుకోవడానికి 750 రూపీస్ అనమాట. ఓకేనా గైస్. ఇంకా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలా అప్లై చేసుకోవాలనుకుంటున్నారే ఇక్కడ మీరు లింక్ ఉంటుంది కదా, దాని మీద అప్లై ఆన్లైన్ లింక్ మీద దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెబ్సైట్ లింక్కి తీసుకెళ్తుంది. ఇలా లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా వస్తుందన్నమాట. రిక్రూట్మెంట్ ఫర్ 51 సర్కిల్ బేస్డ్ ఎగ్జిక్యూటివ్ ఆన్ కాంట్రాక్టర్ బేస్డ్ జాబ్స్ అని వస్తుంది. మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, మీ యొక్క పాస్వర్డ్ అనేది ప్రీవియస్గా ఏవైతే ఉంటాయో వాటి యొక్క యూజ్ చేసి మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది, లేదా మీరు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఎవరైతే ఫస్ట్ టైం అప్లై చేస్తున్నారో వాళ్ళైతే రిజిస్ట్రేషన్ చేసుకుని అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా గైస్. ఇది వచ్చేసి ఈరోజు వీడియో అనమాట. వీడియో నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.